రామాయణంలో సుందరకాండను 15 సర్గ. ఇక్కడ శోభాయమానంగా ఉన్న అశోకవనాన్ని పరిశీలిస్తూ చూస్తున్న హనుమంతుడు ఒక చైత్ర ప్రాసాదం దగ్గర దీనంగా ఉన్న సీతను చూసి ఆవిడ సీతే అని గుర్తించి సంతోషపడుట గురించి ఇక్కడ చెప్పబడింది. సావీక్షమానస్తత్రాస్తు మార్గమానశ్చ మైథిలీం ఆవీక్షమానశ్చ మహిం సర్వాం తామన్ వవీక్షతాం. సీతాదేవి ఏదైతే ఒక సింసుప వృక్షాన్ని చూసుకుని దాని మీదకెక్కి అన్ని వైపులా పరికించి చూస్తున్న ఆ హనుమంతుడు ఎలా అయినా సరే సీతాదేవి ఇక్కడికి రావాలి, ఆవిడ్ని నేను దర్శించాలి అన్న కోరికతో ఉన్నాడు. ఆ వృక్షం పైన చేరి ఉన్న హనుమంతుడు సీతాదేవిని దర్శించటానికే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రదేశం అంతా కూడా అన్ని వైపులా కూడా పరికించి చూస్తూ ఉన్నాడు. సంతాన కలతాభిశ్చ పాదపేరుపశోభితాం దివ్యగంధర శోభితాం సర్వత సమలంకృతాం. ఆ అశోకవనంలో మొత్తం కూడా లతలతో అంతా కూడా ఏదైతే అలంకరిస్తే ఎలా అయితే అన్ని వైపులా కూడా సమానంగా అలంకరించినప్పుడు ఏది విడిచిపెట్టకుండా ఎలా అయితే ఉంటామో అక్కడ ఆ అశోకవనంలో ఆ లతలన్నీ కూడా అంత చక్కగా అన్ని వృక్షాలని అల్లుకుని అలా ఉన్నాయి. అందుకే అక్కడ కల్పవృక్షం లాగా, ఏదైతే కల్పవృక్షం ఏది అడిగితే అది ఇస్తుంది, పూలతో పళ్ళతో నిండుగా ఉన్న వృక్షాలవన్నీ కూడా. అందుకని ఇక్కడ అన్ని శోభాయమానంగా ఉన్నాయి. ఆ వనమంతా కూడా దివ్యమైనట్టుగా ఆ గంధ రసములతో గుబాళింపుతో, పూలు ఏమో గుబాళింపునిస్తున్నాయి, రసభరితమైన పళ్ళ చెట్లతో కూడా పళ్ళు నిండిపోయి ఉన్నాయి. తాంసానందన సంకాసం మృగపక్షి విరామృతం హామ్య ప్రాసాద సంవాదం కోకిల కుల నిస్వనం. అంతటా శోభాయమానంగా ఉండి మృగాలతో పక్షి గణములతో నిండిపోయి ఇంద్రుడొక్క నందనవనం ఎలా అయితే ఉంటుందో శోభాయమానంగా దాన్ని తలపింపేలాగా ఉన్నది. ఇక్కడ అన్ని రకాల భవనాలేంటి అన్నీ కూడా నిండిపోయి ఉన్నట్టుగా ఈ ప్రతి ఒక్క చెట్టు మీద కూడా పక్షులు ఒక గుంపులు గుంపులుగా ఉన్నాయి. వాటి యొక్క మధుర స్వరాలు అంతా కూడా వీణుల విందుగా ఉన్నది. కాంచనోత్పల పద్మాభిః వాపి విరూపశోభితాం బహ్వాసనా కుతూపీతాం బహుభీమి గృహాయుతాం. అక్కడ దిగుడు బావులు అంటే ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఈ చెట్లకి పూలతోనూ అన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్న సరస్సుల్లో కూడా అంతా కూడా పువ్వులతో నిండిపోయి ఉన్నది. అందుకే దిగుడు బావిల్లో కూడా సంపంగ పూలతో, కలువలతో, కమల పువ్వులతో శోభాయమానంగా ఉన్నది. అక్కడక్కడ కూడా ఎన్నో రకాల ఆసనాలన్నీ కూడా కూర్చోటానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి అవి కూడా బంగారంతో చేసి దాన్ని కూడా మణులతో అన్నిటితో కూడా అలంకరించి ఉన్నాయి. కొన్ని చోట్ల ఏవైతే భూగృహాలు ఉన్నాయో అవి కూడా దర్శించేలాగా ఉన్నాయి, చూసే కొద్దీ చూడాలనిపించేలాగా ఉన్నాయి. సర్వారక్తు కుసుమేహరమ్య ఫలవద్భిశ్చ పాదపీహ పుష్పితానామశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభాం. అన్ని ఋతువుల్లో కూడా అక్కడ చెట్లకి ఎప్పుడు పూలే ఉంటాయి, పళ్ళ చెట్లకి ఎప్పుడు పళ్ళతో నిండుగా ఉంటాయి. అలా విలసిస్తున్న ఆ చెట్లు ఎంతో మనోహరంగా ఉన్నాయి. విరబూసిన ఆ పూలతో ఉన్న ఆ చెట్లతో ఉన్న అశోకవనము శోభాయమానంగా ఉంది. ఎలా అయితే వృక్షం కూడా ఎంత శోభాయమానంగా ఉందంటే సూర్యకాంతులతో ఉన్న ఉదయకాలం ఎలా అయితే ఉంటుందో ఆ కాంతి ఎలా అయితే అన్ని వైపులా కూడా ప్రసరింపచేస్తూ ఉంటుంది. ఇలా అన్ని వైపులా విరజిమ్ముతున్నట్టుగా ఉన్నది. ప్రదీప్తామివ తత్రాస్తు మారుతి సముదీక్షత నిష్పత్ర శాఖా విహగేహ క్రియమాణమివాసకృతం. వందల కొలది పక్షులతో పదే పదే చెట్లపైకి వచ్చి వాలుతున్నాయి. పైగా మనోహరంగా అవి గానాలు చేస్తున్నట్టుగా ఆ కొమ్మలపైన పక్షులు చేరి ఇవన్నీ కూడా ఎంతలాగా వచ్చి ఆ చెట్ల మీద కూర్చుంటున్నాయి అంటే ఆకులు కనిపించకుండా ఈ పక్షులే కనిపించేలాగా అంతలాగా వచ్చి అక్కడ చేరుతున్నాయి. ఈ పక్షులు ఆ పుష్పాలని అన్నిటినీ కూడా ముక్కులుగా చేర్చుకుని అవి అక్కడ మళ్ళీ ఎగిరిపోతున్నాయి. అంటే అవన్నీ చక్కగా పట్టుకుని అవన్నీ ఎగిరిపోతున్నాయి. అందుకని ఇక్కడ చిత్రంగా అనిపిస్తున్నాయి. ఇవి అంతలాగా అలంకరించి ఉన్నాయి. వినిష్పతాదిభిశ్చ తసహశ్చిత్రేహ పుష్పావతంసకేహ అమూల పుష్పాని చిత్తేహ అశోకే శోకనాశకేహ. ఈ విధంగా
పక్షులు చెట్ల మీద వాలటం, వాటి చేసే శబ్దాలు, అక్కడి నుంచి మళ్ళీ ఎగిరిపోవటం, ఇవన్నీ హనుమంతుడు గమనిస్తున్నాడు. అన్నిటికన్నా పెద్ద వృక్షం మీద కూర్చుని అక్కడ మళ్ళీ వ్యాపించిపోయిన అశోక వృక్షాలు అంతా ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాడు. ఇక్కడ శోకాన్ని హరించేలాగా ఉన్నాయి. అంటే ఎంత బాధలో ఉన్న వాళ్ళైనా సరే చుట్టూ కాస్త ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు ఈ బాధ అన్నది కాస్త మనకి ఉపశమనం లభించేలాగా ఆ ప్రదేశం బట్టి మనకి అనిపిస్తూ ఉంటుంది. అలాగా బాధను తొలగించేలాగా ఉన్నది ఈ అశోకవనము. పుష్పభారాతి భారీశ్చ స్పృశద్భిరీవ మేదినీం కర్ణికారేహ కుసుమిత్తేహ కింశుకేశ్చ సుపుష్పితేహ. తలకు మించిన పూల బరువు ఎక్కువైపోతే ఎలా అయితే మనకి మెడలు నొప్పి వస్తాయో అలాగే ఆ కొమ్మలు కూడా వంగిపోతూ ఉన్నాయి. ఆ వంగిపోయి నేలను తాకినట్టుగా అనిపిస్తున్నాయి. ఆ గన్నేరు చెట్లేంటి, బాగా విరబూసిన మొదగ చెట్లు కూడా అవన్నీ నేలను తాకున్నట్టుగా కొమ్మలు వంగిపోయాయి. అవన్నీ హనుమంతుడు చూస్తున్నాను. సదేశః ప్రభయా తేషాం ప్రదీప్త ఇవ సర్వతః పున్నగా సప్త పర్ణాశ్చ చంపకోద్దాలకాస్తథా. ఆ వన ప్రదేశం అంతా కూడా చెట్లతో శోభాయమానంగా తేజోమయంగా కనిపిస్తుంది. బాగా లావెక్కిన బొదగలు, లెక్కకు పెట్టలేనండి ఇట్లాంటి పున్నాగ చెట్లు, అలాగే అరటి చెట్లు, సంపంగ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. వివృద్ధమూల బహవః శోభంతే స్మ సుపుష్పితాః శాతకుంభనివాః కేచిత్ కేచిదగ్నిశిఖోపమాః. అశోక వృక్షాలతో కొన్ని బంగారు వన్నెలతో ఉన్నట్టుగా, మరికొన్ని అగ్నికాంతులతో ఉన్నట్టుగా, ఇంకొన్ని అంటే వివిధమైన వర్ణాలతో ఉన్నట్టుగా అవన్నీ కనిపిస్తున్నాయి. కొన్ని మరి నల్లగా ఉన్నట్టుగా, కొన్ని నీలంగా ఉన్నట్టుగా. నీలాంజన నిబాహ కేచిత్ తత్ర శోకా సహస్రశః నందనం విబోధోద్యానం చిత్రం చైత్ర రథం యథా. ఇలా వివిధమైన రంగులతో విరాజిల్లుతున్న ఆ వృక్షాలు దివ్యమైన నందనవనంలా ఉన్నాయి. ఆశ్చర్యానికి గురి చూసేలాగా, ఎలా అయితే కుబేరుడు ఒక ఉద్యానవనం ఉంటుందో దాన్ని తలపింపచేసేలాగా ఉన్నది. అతివృత్తామివాచిత్యం దివ్యం రమ్యం శ్రియావృత్తం ద్వితీయామివ చాకాశం పుష్పజ్యోతిర్ఘనాయుతం. అంతేకాదు ఆ వనము అలాగే చైత్ర రథాల కంటా కూడా ఇంకా ఇదే చాలా అందంగా ఉన్నట్టుగా, ఊహలకి అందనటువంటి దివ్యమైనది, మనోహరమైనది, ఎన్నో రకాల శోభలకి నిలవై ఉన్నది. నక్షత్రాల్లాగా మిలమిల్లాడుతున్నట్టుగా ఆ పువ్వులతో తేజోమయంగా ఉన్నది. ఆకాశంలో ఎలా అయితే నక్షత్రాలు ఉంటాయో అందాన్ని తెస్తున్నట్టుగా ఇక్కడ అంతలాగా పుష్పాలతో నిండిపోయి ఉన్నది. పుష్పరత్నాశతేశ్చిత్రం పంచమం సాగనం యథా పుష్పేర్ నిచితం పాదపేర్ మధుగంధిభిః. అంటే లెక్కకు పెట్టలేని పువ్వులతో, పైగా ఎన్నో రకాల సువాసనలతో ఉండి అవి వివిధమైన రత్నాలతో ఉంటే ఎలా ఉంటుందో, ఈ లంక చుట్టూ అన్ని మూలలా కూడా ఈ సముద్రాలలో ఉన్న అన్ని రత్నాల్ని తీసుకొచ్చి ఇక్కడ అంతా శోభాయమానంగా ఇక్కడ అమర్చినట్టుగా ఉన్నది. ఇక్కడ చెట్లన్నీ కూడా అన్ని ఋతువుల్లో కూడా పుష్పాల చెట్లు పుష్పాలతో నిండిపోయి కమ్ముకుని సువాసన భరితంగా అవి పైగా అన్ని వైపులా వెదజల్లుతూ ఉంటాయి. నానా నినాదేర్యుద్యానం రమ్యం మృగగన్నే ద్విజేహ అనేక గంధ ప్రవహం పుణ్యగంధం మనోరమం శైలేంద్రమివ గంధాఢ్యం ద్వితీయం గంధమాధనం. ఎన్నో రకాల మృగాల యొక్క శబ్దాలతో, పక్షుల యొక్క శబ్దాలతో ఇది చాలా అందంగా అనిపిస్తుంది. అంటే చూడటానికి బాగుంది, వాసన బాగుంది, అలాగే ఆ శబ్దాలు కూడా వినసొంపుగా ఉన్నాయి. సువాసనలతో ఎన్నో రకాల పరిమళాలంతా కూడా వెదజల్లుతూ మనోహరంగా సుగంధ భరితంగా ఉన్నది. ఎలా అయితే గంధమాదన పర్వతానికి లాగే ఇక్కడ కూడా ఇది రెండో గంధమాదన పర్వతమేమో అనిపించేలాగా. అశోకవనికాయం తు తస్యాం వానరపుంగవః సాధదశా విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛితం. ఆ అశోకవనమంతా కూడా తానున్న ప్రదేశానికి సమీపంలో ఏదైతే ఎత్తైన ఒక చైత్ర ప్రసాదం ఉందో ఆ వానరోత్తముడు దాన్ని చూశాడు. అక్కడ మళ్ళీ 1000 స్తంభాలతో చేసి ఉన్నది ఆ భవనము. మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం ప్రవాలాకృత సోపానం తప్త కాంచన వేదికం.
ఆ భవనము అక్కడ మళ్ళీ 1000 స్తంభాలతో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మళ్ళీ ఆ కైలాసానికే వెళ్ళిపోతున్నట్టుగా అంత ఎత్తుగా ఉంది. పైగా ఎంతో కాంతిమయంగా ఉన్నది. పగడాలు పొదగబడి ఎంతో అందంగా మేలిమి బంగారమైన వేదికలతో ఉన్నది ఆ భవనము. చూసే కొద్దీ చూడాలనిపించేలాగా కాంతిమయంగా ఉన్నది. ముష్ణంతమివ చక్షుంషి న్యూతమానమివ శ్రియా విమలం ప్రాంశుభావత్వాత్ ఉల్లిఖంతామివాంబరం. మనోహరమైన కాంతులు అన్ని వైపులా ప్రసరింపచేస్తూ కన్నులకు కూడా మిరుమిట్లు కొలిపేలాగా ఉన్నది. ఆ భవనం చాలా నిర్మలంగా అన్నిటికన్నా ఉన్నతంగా ఆకాశంలోకి దౌసుకుని వెళ్ళిపోతున్నట్టుగా అంత ఎత్తులో ఉన్నది. తతో మలీన సంహితాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాంహీనం నిశ్వాసంతిం పునః పునః దదర్శ శుక్లపక్షాదం చంద్రరేఖామివామనాన్. ఇంతలో హనుమంతుడు మాసిపోయిన బట్టలు ధరించి ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలందరూ చేరి ఉన్నారు. ఈ కృషించిపోయి ఉన్న స్త్రీ, మాసిన బట్టలు వేసుకున్న స్త్రీ, ఉపవాసాలంటే ఆహారం ఏమీ తినకుండా ఉంటే ఎలా అయితే కృషించిపోతూ ఉంటారో అలాగే శుక్లపక్షం ప్రారంభమైనప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ చంద్రుడు కూడా రేఖలాగా ఉంటాడు. ఇలా స్వచ్ఛంగా కనిపిస్తుంది, కానీ మాసిపోయిన వస్త్రాలు వేసుకుని అలాగా బక్క చిక్కిపోయి ఉన్నది. దీనాతి దీనంగా మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ ఉన్న ఆ స్త్రీమూర్తిని చూశాడు హనుమంతుడు. మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభా పీనద్ధాం ధూమజానేన శిఖామివ విభావసోః పీతేనైకేన సంహిత క్లిష్టనోత్తమ వాససా సపంకామనలంకారం విపద్మామివ పద్మిని. ఇలా జ్వాల్యమానంగా అంటే ఇంత మలినమైన వస్త్రాలు వేసుకున్నప్పటికీ కూడా చాలా తేజోమయంగా ప్రకాశవంతంగా అగ్నిజ్వాలలాగా, అగ్నిజ్వాలలకు ఎలా అయితే పొగ కప్పివేసినట్టుగా కాంతి తగ్గిపోతూ ఉంటుంది, కానీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ఈవిడ అంతలాగా కృషించిపోయి ఉన్నది. అలాగే మనోహరమైన కాంతులు గల ఆమె రూపలావణ్యాల శోభాలు ఇవన్నీ కూడా అక్కడంతా కూడా గుర్తించటానికి అంటే బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే గాని తెలియనట్టుగా ఇప్పుడు అంతలాగా గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే అంత బాధలో ఉండి రాముడికి ఎడబాటు అయిన కారణంగా కృషించిపోయి ఉన్నది. మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కృషించిపోయి ఉన్నది. దీనాతి దీన అవస్థను. పచ్చని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నది, కానీ అవన్నీ మాసిపోయి ఉన్నాయి, అలంకార రహితంగా ఉన్నది. అలాగా ఈ రాక్షసుల మధ్య ఉన్న స్త్రీమూర్తి అలా కనిపిస్తుంది. వ్రీళీతాం దుఃఖ సంతప్తాం పరంలానాం తపస్విని గ్రహేణాంగారకేనైవ పీడితామివ రోహిణి. ఎంత దుఃఖంలో ఉంది అంటే ఆ దుఃఖంలో శరీర ఛాయ ఏంటి అన్నీ తగ్గిపోయి ఉన్నాయి. దీనాతి దీనంగా పైగా బిడియంలో తల వంచుకుని ఎలా అయితే అంగారకుడు పీడింపబడుతుంటే రోహిణి ఎలా ఉందో అలా కనిపిస్తుంది. అశ్రుపూర్ణ ముఖింహీన కృసామనసనినచ శోకధ్యాన పరాంధీనం నిత్యం దుఃఖ పరాయణం. సంతతధారగా ఏడుస్తూనే ఉన్నది. ఆహారం అన్నీ విడిచిపెట్టేసి శోకంలోనే ధ్యానంలోనే లీనమైపోయి నిరంతరం దుఃఖ పారాయణురాలైపోయి ఉండి అంత దీనవస్థలో ఉన్నది. ప్రియం జనమ పశ్యంతిం రాక్షసీ గణం స్వాగనేన మృగం హీనం శ్వాగనాభివృతమివ. ఆత్మీయులకి దూరం అయిపోయి అనుక్షణం ఈ రాక్షస గణముల ద్వారా చుట్టుబడి ఉండి అక్కడ ఎలా అయితే లేడి పిల్ల వెతుకటానికి వెళ్ళి మధ్యన ఎక్కడన్నా చిక్కుకుపోయి ఉంటే అలాగా బిక్కముఖం వేసుకుని ఉన్నది. నీలనాగా భయాభీన్య జగనం గతికయ నీలయ నీరధాపాయే వనరాజ్య మహిమయ. జటలు కట్టేసి ఆమె జుట్టు తూముకోకుండా వదిలేస్తే ఎలా ఉంటుంది, అలాగే అది ఎలా కనిపిస్తుంది అంటే నల్లని తాచుపాములా అనిపిస్తుంది. అలాగే ఇలా ఆ శరీరం అంతా కూడా దీనాతి దీనంగా బక్క చిక్కిపోయి ఉన్నది. శరత్కాలంలో నల్లని వృక్షం పంక్తులుగా ఉన్నట్టు ఆ భూమి మీద అలాగా పడిపోయి ఉన్నది ఆ జుట్టు కూడా. సుఖార్హం దుఃఖ సంతప్తాం వ్యసనానామ కోవిదాం తాం సమీక్ష విశాలాక్షిం అధికం మలినం కృషాం.
ఏ మాత్రము కూడా కష్టాలు తెలియని వాళ్ళు, సర్వ సుఖాలు పొందటానికి యోగ్యులైన వాళ్ళు దుఃఖంలో ఎలా అయితే మునిగిపోతారో, ఇలా మాసిన వస్త్రాలు ధరించి బాగా కృషించిపోయి ఉన్న ఆ విశాలాక్షిని చూశాడు హనుమంతుడు. తర్కయామాస సీతేతి కారణేరుపపాదిభిః ప్రియమానా తనతేన రక్షస కామరూపిణ. ఇలా అన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ కామరూపి అయిన ఆ రావణుడు ద్వారా అపహరించబడి తీసుకొచ్చిన ఆనాటి సీత ఈవిడేనేమో అని హనుమంతుడు మళ్ళీ భావించాడు. యథా రూపాహి దృష్టా సా తథా రూపేయమంగన పూర్ణచంద్రాననాం శుభ్రం చారువృత్త పయోధరాం. ఋష్యముఖ పర్వతం మీదుగా వెళుతున్నప్పటికీ అక్కడ ఏవైతే రూపురేఖలు ఈమెయందు గోచరిస్తూ ఉన్నాయి. ఆమె నిండిన చంద్రునితో పోలినట్టుగా పూర్ణిమ రోజు ఎలా అయితే ఉంటాడో అలాంటి ముఖం కలిగి ఉన్నది. చక్కని కనుబొమ్మలతో ఉన్నది. కుర్వంతిం ప్రభయా దేవిం సర్వా వితిమిరాదిశః తాం నీలకేశిం బింబోస్తిం సుమధ్యాం సుప్రతిష్ఠితాం. చక్కని కనుబొమ్మలే కాకుండా సర్వాంగ సుందరి మణిలాగా ఉన్నది ఈ దేవి. తన శోభలతో అన్ని వైపులా కూడా చీకట్లను పారద్రోలుతున్నట్టుగా ఉన్నది. ఆమెని నల్లని కురులు కూడా అలాగే, అంటే అక్కడ ఆ రూపురేఖలేంటి ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా శ్రేష్టమైన యువతిలాగా ఉన్నది. సీతాం పద్మఫలా సాక్షిం మన్మథస్యారథిం యథా ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్ర ప్రభామివ. ఇలా సర్వాంగ సుందరి అయి కనిపిస్తున్నది. తామర రేకులు వంటి కన్నులు కలిగి మన్మధుడికి భార్య అయిన రతీదేవిలాగా శోభాయమానంగా ఉన్నది. నిండు పూర్ణమి రోజు ఎలా అయితే ఉంటాడో అట్లాగా వెన్నెలతో అందరికీ కూడా ఆహ్లాదాన్ని పంచేలాగా నిజంగా ఈవిడే సీత ఏమో అని. దీంతో రామాయణంలో సుందరకాండలో 15 సర్గాలు 30 శ్లోక సంపూర్ణం.